తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయింది అనే కంటే సమ్మిట్ సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పాలి. ఊహించిన దానికంటే ఎక్కువగా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తడంతో తెలంగాణ ప్రభుత్వం ఫుల్ ఖుషీగా ఉంది. 5,75,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వరదలా వచ్చిపడ్డాయి. దీంతో తెలంగాణ రాష్ట్రం మరో చారిత్రాత్మక రికార్డు నెలకొల్పింది. భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది దిగ్గజ కంపెనీలు ఎంతో ఆసక్తిని కనబర్చడం విశేషం. తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వెల్లువెత్తాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 వేదికగా రాష్ట్రానికి 5,75,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు జరిగాయి. 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి, పెట్టుబడులకు సంబంధించిన విషయాలతో పాటు 27 సెషన్లలో వివిధ అంశాలపై సదస్సులో చర్చ జరిగింది. మొదటి రోజు సదస్సులో 2,43,000 కోట్ల రూపాయల మేరకు బిగ్ డీల్స్ కుదిరాయి. ఇక రెండో రోజు అంతకు మించి అన్నట్లుగా 3,32,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో వివిధ కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇన్ఫ్రాకి డీసీ పార్క్స్ ఏకంగా 70,000 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ చేసుకుంది. ఈ కంపెనీ 150 ఎకరాల్లో 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన ఏఐ రెడీ డేటా పార్క్ ఏర్పాటు చేస్తుంది. అలాగే 9,000 కోట్లతో జేసీకే ఇన్ఫ్రా ముందుకొచ్చింది. డేటా సెంటర్ సదుపాయాలను విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల 2,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణ పర్యాటక రంగంలో ఏకంగా 7,045 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. ప్రత్యక్షంగా 10,000 మందికి, పరోక్షంగా 30,000 మందికి దీని ద్వారా ఉపాధి లభించనుంది. ఇవి కాకుండా ప్రధానంగా ఐటీ, విద్యుత్, క్రీడలు, పర్యాటకం, అటవీ తదితర శాఖల్లోనూ పెట్టుబడులకు కంపెనీలు ఆసక్తి చూపుతూ క్యూ కట్టాయి. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ అభివృద్ధి చెందాలనే సంకల్పంతో నిర్వహించిన 2 రోజుల గ్లోబల్ సదస్సులో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా లక్ష్యం విజయవంతమైందని ప్రభుత్వం భావిస్తోంది. గ్లోబల్ సదస్సు ప్రాంగణంలో పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. తాజ్ జీవీకే మేనేజింగ్ డైరెక్టర్ శాలిని భూపాల్, ఎనలాగ్ ఏఐ ప్రతినిధులు, డ్రీమ్ వ్యాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్, సింగపూర్ కు చెందిన సెంబ్ కార్ప్, తైవాన్ కు చెందిన టీసీసీఐ గ్రూప్, ఐఏఎస్ఐ, అట్మాస్ఫియర్ కోర్ ఇండియా, శ్రీ హవీషా హాస్పిటాలిటీ, సారస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోలిన్ గ్రూప్, మల్టీవర్స్, క్యారవాన్, కేఈఐ గ్రూప్స్, యుఎస్ఏకి చెందిన క్రిస్టల్ లగూన్స్, గ్రీన్ ప్యాంథర్స్ ప్రాపర్టీస్ ప్రతినిధులు, గోద్రేజ్ జెర్సీ గ్రూప్ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఫిరోజ్ గోద్రేజ్, గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి ఇలా పలువురు సీఎంతో సమావేశమయ్యారు. తమ సంస్థల విస్తరణపై మాట్లాడారు. మిల్క్, ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్, ఆయిల్ ఫామ్ విభాగాల్లో పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. హైదరాబాద్ జీసీసీని ప్రారంభించాలని భావిస్తున్నట్లు కెనడియన్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి చెప్పారు. రాష్ట్రంలో ఏజీపీ గ్రూప్ 125 ఎకరాల్లో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డీసీ క్యాంపస్ ఏర్పాటు చేస్తుంది. ఇక్కడే బేస్ అంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ సదుపాయాన్ని అభివృద్ధి చేస్తుంది. 6,750 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. బయోలాజికల్ ఈ లిమిటెడ్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ సిడిఎంఓ యూనిట్ ఏర్పాటు చేయడానికి 3,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇంతకు ముందు ప్రకటించిన 500 కోట్ల పెట్టుబడికి ఇది అదనం. దీనికి గ్రీన్ ఫార్మా సిటీలో ప్రభుత్వం 150 ఎకరాల స్థలం కేటాయిస్తుంది. దీని ద్వారా 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఫుడ్ లింక్ F&B హోల్డింగ్స్ ఇండియా 3,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఆర్సిటీ ఎనర్జీ ఇండియా 3 దశల్లో 2,500 కోట్ల పెట్టుబడి పెట్టి 1,600 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ఫెర్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అత్యాధునిక ఆహార, వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. దీంతో పాటు అల్యులోజ్,
గ్లైకైన్ బేస్ ఇంగ్రీడియంట్స్, స్లో రిలీజ్ కార్బోహైడ్రేట్స్ వంటి వాటిని ఉత్పత్తి చేసే యూనిట్ ను స్థాపిస్తుంది. ఇది 2,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాల భూమి కేటాయిస్తుంది. వచ్చే 2 ఏళ్లలో తమ ప్రాజెక్టుల ద్వారా 800 కొత్త ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. అరబిందో ఫార్మా 2,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ నిధులతో సంక్లిష్టమైన జనరిక్ ఔషధాలు, ఇంజెక్టబుల్స్, బయోసిమిలర్ ఔషధాలను ఉత్పత్తి చేసే యూనిట్లను ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల వచ్చే 2-3 ఏళ్లలో 3,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. హెటిరో గ్రూప్ 1,800 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో ఫార్మా యూనిట్లను నెలకొల్పనుంది. దీనివల్ల 9,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ సంస్థకు ప్రభుత్వం 100 ఎకరాల స్థలం కేటాయిస్తుంది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ పలు ఆహార ఉత్పత్తుల తయారీ కోసం కొత్త యూనిట్ ను స్థాపించనుంది. దీనికి ప్రభుత్వం 100 ఎకరాలు కేటాయిస్తుంది. 1,500 కోట్ల పెట్టుబడి పెట్టి 1000 మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది ఈ సంస్థ. గ్రాన్యూల్స్ ఇండియా క్యాన్సర్ ఔషధాల ఉత్పత్తి కోసం 1,200 కోట్ల పెట్టుబడితో కాంట్రాక్ట్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ CDMO యూనిట్ ఏర్పాటు చేయనుంది. దీనివల్ల సుమారు 3,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. పెద్ద ఎత్తున హైదరాబాద్ కు పెట్టుబడులు రావడంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఆ దిశగా మరింతగా మౌలిక వసతుల సౌకర్యాలను నెలకొల్పేందుకు కృషి చేస్తోంది. వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ ఎగుమతుల కోసం ప్రీమియం ఫ్రీజ్ డ్రైడ్ ఇన్స్టంట్ కాఫీ ఉత్పత్తి చేసే యూనిట్ ను ఏర్పాటు చేయనుంది. దీనిపై 1,100 కోట్ల పెట్టుబడి పెడతామని ఆ సంస్థ ప్రకటించింది. ఈ సంస్థకు 15 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. 2 ఏళ్లలో 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. TWI గ్రూప్ 1,100 కోట్లు, డ్రీమ్ వ్యాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్ 1000 కోట్లు, సారస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. భారత్ బయోటెక్ 1000 కోట్ల పెట్టుబడితో CRDMO యూనిట్ ఏర్పాటు చేయనుంది. దీనివల్ల వచ్చే 3 నుంచి 4 ఏళ్లలో 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. కేయిన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కార్యకలాపాల విస్తరణపై 1000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. Today, my government has decided to take up this education and irrigation and communication. Communication in technology, communication in digital, communication in roads, communication in ports, communication in airports. We wanted to meet, we wanted to develop our infrastructure to connect as well world. We wanted to invite them to invest in my country. I am going to take role model from China, Japan, Germany, South Korea and Singapore. At the same time, they are my role models and I am going to compete with them. మొదటి రోజు గ్లోబల్ సమ్మిట్ లో సీఎం రేవంత్ వివిధ రంగాల నిపుణులు, పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులతో విడివిడిగా చర్చలు జరిపారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థితో బాలల హక్కులు, విద్య, యువత సాధికారత అంశాలపై చర్చించారు. కొరియా ప్రతినిధులతో సమావేశమై ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు. ట్రంప్ మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైన రేవంత్ రెడ్డి పెట్టుబడుల అంశంపై చర్చించారు. అమెజాన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి. అమెజాన్ సంస్థ తెలంగాణలో లాజిస్టిక్స్, రిటైల్ రంగాల్లో విస్తరణపై ఆసక్తి చూపింది. ఐకియా సంస్థ ప్రతినిధులతో సమావేశమై టెక్స్టైల్, ఫర్నిచర్ తయారీ రంగాల్లో MSME భాగస్వామ్యంపై చర్చించారు. ఇక వియత్నాంకు చెందిన ప్రముఖ సంస్థ విన్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశమై ఎలక్ట్రిక్ వాహనాలు, హెల్త్ కేర్ రంగాల్లో పెట్టుబడులపై సీఎం రేవంత్ చర్చించారు. సదస్సు ప్రారంభానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకుని స్టాళ్లను పరిశీలించారు. వివిధ అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. సదస్సులో తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్ రెడ్డి ఈ సదస్సులో వివిధ కంపెనీల ప్రతినిధులకు వివరించారు.
రేవంత్ సర్కార్ ఎంతో ప్రెస్టీజియస్ గా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2 రోజులు సూపర్ హిట్ అయింది. ఇక కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగిన గ్లోబల్ సమ్మిట్ కు దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సినీ సెలబ్రిటీలతో సందడిగా జరిగింది. అలాగే ప్రపంచ దేశాల నుంచి హాజరైన పలు కంపెనీల ప్రతినిధులు పెట్టుబడులు వరద పారించారు. ఇలా 2 రోజుల్లో తెలంగాణకు 5,75,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇక ఆ మేరకు పలు సంస్థలతో తెలంగాణ సర్కార్ ఒప్పందాలు కుదుర్చుకుంది. చివరి రోజు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. ఇది తెలంగాణ భవిష్యత్తును, హైదరాబాద్ మహానగరం ఫ్యూచర్ లో ఎదిగే తీరును కళ్లకు కట్టింది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 కు అనుగుణంగా రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేయడం ఇది ఒక మంచి పరిణామంగా చెబుతున్నారు విశ్లేషకులు. విద్యుత్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు ఆసక్తి కనబరిచాయి. 3 లక్షల కోట్ల రూపాయలను ఒక్క విద్యుత్ రంగంలోనే పెట్టడానికి కంపెనీలు ముందుకొచ్చాయి. ప్రత్యేకంగా మై హోమ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పంప్డ్ స్టోరేజ్, సోలార్ ప్లాంట్లను నెలకొల్పేందుకు 7,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. దీని ద్వారా 12,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సంస్థ తెలిపింది. అదేవిధంగా జీవశాస్త్ర విభాగానికి చెందిన బయోవరం కంపెనీ రాష్ట్రంలో 250 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. బయోవరం ఫార్మా గ్రూప్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి, సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశమై ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ టిష్యూ ఇంజనీరింగ్, బయోమెటీరియల్స్, రీజనరేటివ్ మెడిసిన్, కణజన్యు చికిత్స ఏర్పాటు చేసి 200 మందికి ప్రత్యక్షంగా, 500 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. ఇవే కాదు, మాల్దీవులకు చెందిన అట్మాస్ఫియర్ కోర్ హోటల్స్ 800 కోట్లు, కేజేఎస్ ఇండియా సంస్థ 650 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ సంస్థకు ప్రభుత్వం 44 ఎకరాల భూమి కేటాయించింది. ఆహార పానీయాల తయారీ యూనిట్ ను నెలకొల్పనుంది. దీని ద్వారా 2 ఏళ్లలో 1,551 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ యానిమేషన్ పార్ట్నర్షిప్ ఫర్ IIFA ఉత్సవ్ అండ్ ఏథెన్స్ ఈవెంట్స్ 550 నుంచి 600 కోట్లు, మహీంద్రా అండ్ మహీంద్రా 500 కోట్ల పెట్టుబడితో జహీరాబాద్ లోని యూనిట్ విస్తరిస్తుంది. ఇక్కడ కొత్తగా ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు తయారు చేస్తారు. టర్కీకి చెందిన పోలిన్ గ్రూప్ 300 కోట్లు, స్పెయిన్ కు చెందిన ఫ్లూయిడ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 300 కోట్లు, శ్రీ హవీషా హాస్పిటాలిటీ అండ్ ఇన్ఫ్రా 300 కోట్లు, కామినేని గ్రూప్, కేఈఐ గ్రూప్ అండ్ అసోసియేట్స్ 200 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరిచాయి. గోద్రేజ్ గ్రూప్ పాడి పరిశ్రమ విస్తరణకు 150 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం 40 ఎకరాల భూమి కేటాయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే 2 ఏళ్లలో 300 ఉద్యోగాలు కల్పించనున్నట్లు గోద్రేజ్ గ్రూప్ వెల్లడించింది. రిధిరా గ్రూప్ 120 కోట్లు, ఆస్ట్రేలియా సలాం నమస్తే దోసా హట్ అండ్ వైజాగ్ రిక్రియేషన్ 25 కోట్లు, అక్విలాన్ నెక్సెస్ లిమిటెడ్ రిటైల్, MSME పరిశ్రమల కోసం 50 మెగావాట్ల డేటా సెంటర్ ను నెలకొల్పనుంది. పర్ఫ్యూ గ్రూప్ GCC 50 మెగావాట్ల ఏఐ డ్రైవ్ ఇన్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. దీనివల్ల 3,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. దీనికి ప్రభుత్వం 10 ఎకరాలు కేటాయిస్తుంది. జ్యూరిక్ ఇన్సూరెన్స్ GCC భారత్ లో తొలి GCC కోసం హైదరాబాద్ ను ఎంపిక చేసుకుని 3 ఏళ్లలో దశల వారీగా విస్తరించనుంది. కెనడియన్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ GCC US మాక్సిమస్ గ్లోబల్ పబ్లిక్ సెక్టార్ టెక్నాలజీ ఆపరేషన్స్ హబ్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయనుంది. ఎనలాగ్ AI అలెక్స్ కిస్మాన్ హైదరాబాద్ లో గ్లోబల్ పరిశోధన ప్రోటోటైపింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తుంది. సుమధుర గ్రూప్ కొత్త టౌన్షిప్ ను మధ్యతరగతి నివాస సముదాయాల ప్రతిపాదనలు చేసింది. టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. MSN గ్రూప్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో విస్తరణ చేయనుంది. ఆల్ట్మన్ బ్యాటరీ ముడి పదార్థాల తయారీ కేంద్రం, అజయ్ దేవ్గన్ ఫిల్మ్ స్టూడియో, VFX వర్క్షాప్ల వంటి ఫిల్మ్ ఎకోసిస్టమ్ అభివృద్ధి, బ్లాక్ టోన్ ఏషియా
డేటా సెంటర్లు, లాజిస్టిక్ పార్కులు, కమర్షియల్ స్పేస్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. విజీ హోల్డింగ్స్ మల్టీ ఒమిక్స్, డిజిటల్ ట్విన్, ప్రెసిషన్ హెల్త్ పరిశోధన కోసం ఆధునిక కేంద్రం ప్రతిపాదన, సత్వా గ్రూప్ సమగ్ర పట్టణాభివృద్ధి, స్టూడెంట్ సీనియర్ లివింగ్ ప్రాజెక్టులపై చర్చలు జరిపింది. బ్రిగేడ్ గ్రూప్ సమగ్ర టౌన్షిప్ ప్రతిపాదనపై చర్చ జరిగింది. హైదరాబాద్ ని ఫిలిం హబ్ గా చేయాలి. నా ఉద్దేశంలో ఇది గ్లోబల్ గా అన్ని రకాల ఇండస్ట్రీస్, ఇతర లాంగ్వేజ్ నుంచి సినిమా వాళ్ళు ఇక్కడ రావాలి, ఇక్కడ షూటింగ్ చేసుకోవాలి, అది నా ధ్యేయం అని అన్నప్పుడు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. చాలా అది నిజం కుదురుతుందా? విత్ ఇన్ నో టైం ఇంత పెద్ద ఎత్తున ఈయన అన్ని రకాల సెక్టార్స్ వాళ్ళని ఇన్వైట్ చేసి గ్లోబల్ గా అందరినీ వెల్కమ్ చేసి ఈ రోజున అందులో ఒక పార్ట్గా సినిమాలను కూడా ఆయన వెల్కమ్ చేస్తున్నారంటే కనుక అది హ్యాట్స్ ఆఫ్. అది ఆయన ఒక్కడి వల్లే అయ్యింది. అన్నట్టుగా కాకుండా అన్నది సాధ్యం చేసేలాగా ప్రాక్టికల్ గా ఈ రోజు మనందరం చూస్తున్నాము. ఇక హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి క్రీడా ఈవెంట్లపై సర్కార్ కసరత్తు చేసింది. ఫీఫా, ఏఎఫ్ఎఫ్ ఫుట్బాల్ అకాడమీ టాలెంట్ అభివృద్ధికి ప్రపంచ స్థాయి అకాడమీని హైదరాబాద్ లో స్థాపించనున్నారు. తెలంగాణను గ్లోబల్ హాకీ హబ్ గా మార్చేందుకు సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. 8 దేశాలు పాల్గొనే మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్ 2026 మ్యాచ్లను గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు. 18 దేశాలు పాల్గొనే ఏషియా రోయింగ్ ఛాంపియన్షిప్ 2026 ను నిర్వహించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద చెస్ ఉత్సవం ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్ 2026 కు హైదరాబాద్ వేదిక కానుంది. మొత్తానికి అటు పెట్టుబడులు, ఇటు విజన్ డాక్యుమెంట్లతో తెలంగాణ ప్రగతిని, హైదరాబాద్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేలా పెట్టుబడులు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో ఉన్న అపారమైన వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఇలా అనుకున్న దానికి మించి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంతో ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేస్తోంది.